రైతులందరికీ నమస్కారం అండి. వర్ష పర్వటిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చేసి మనం ఒకవేళ రీకాల్ స్టార్టర్ ఇలా లాగుతుంటే తాడు వదిలేసి రివర్స్లో లాక్కోకుండా ఉంటుంది కదా, దీన్ని ఎలా సాల్వ్ చేయాలని ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా రీకాల్ స్టార్టర్ అనేది మిషన్ నుంచి విడిగా తీసేసిన తర్వాత స్క్రూలు వస్తాయి కదా, ఆ స్క్రూలు ఇప్పేసింది ఇలా తీసిన తర్వాత ఇది వచ్చేసి ఇలా వీల్ ఉంటుంది. వీల్లో వచ్చేసి మనకి ఇలా పిన్ సెటప్తో ఉంటాయి. అంటే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్కలా ఉంటుంది. మన వర్ష మోడల్స్కి వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఈ పిన్ ఇక్కడ లోపలైతే ఉంటుంది. ఈ పిన్ని మనం ఇలా దీని నుంచి కట్టర్తో లాగేసిన తర్వాత ఇది ఉంది కదా వీలు, ఈ వీల్ అనేది బయటికి తీసేసుకోవచ్చు. సో ఇది ఎందుకు లాగట్లేదు అని అంటే, ఈ స్ప్రింగ్ అనేది ఏదైతే ఉందో ఈ స్ప్రింగ్ మనం ఈ గాడీలో కూర్చుంటే ఈ వీల్ తిరిగేటప్పుడు అది స్ప్రింగ్ లూజ్ అవుతుంది, మళ్ళీ రివర్స్ లాక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ స్ప్రింగ్ ఎప్పుడైతే ఈ గాడీలోంచి తప్పిందో ఆ తప్పడం వలన మనకి రివర్స్ అనేది లాక్కోవట్లేదు. సో ఈ వీడియోలో అయితే దీన్ని ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. ఈ గాడీలో అది కూర్చునేలాగా ఈ స్ప్రింగ్ ఒకవేళ బయటకు వస్తే మాత్రం వీడియో ఎక్స్పాండ్ అవుతుంది, దానివల్ల ఏదైనా కోసుకుపోయే ఛాన్స్ ఉండదు. కనుక ఈ స్ప్రింగ్ దగ్గర మాత్రం జాగ్రత్తగా వేలైతే పెట్టి ఉంచండి. కరెక్ట్గా ఈ రింగ్ వెళ్ళి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో కూర్చోవాలి. ఎప్పుడైతే ఇది వచ్చేసి ఈ స్ప్రింగ్ ఈ ఎడ్జ్లో కూర్చుందో అప్పుడు మనకి అది తిరిగినప్పుడు రివర్స్ వస్తుంది, ఇలా రివర్స్ వస్తుంది. సో ఇలా వచ్చిన టైంకి మనం థ్రెడ్డింగ్ అయితే ఎక్కించేసుకోవచ్చు. అప్పటి వరకు అయితే ఈ థ్రెడ్ని రింగ్కి చుట్టుకోకుండా ఉండాలి. చుట్టుకుంటే మళ్ళీ అది కూడా లోపలికి వెళ్ళిపోతుంది. సో చుట్టుకోకుండా దీన్ని పైనుండి ఇలా తిప్పాలి. ఇలా లాగేసి ఎప్పుడైతే స్ప్రింగ్ అంతా ఓపెన్ అయింది అనుకుంటారో అప్పుడు దీన్ని ఇలా పట్టుకుని ఈ థ్రెడ్ని ఎక్కించాలి. సో ఇప్పుడు సరిపోలేదు, ఇంకా థ్రెడ్ని పూర్తిగా లాక్కోలేదు. అలాంటప్పుడు మనం ఆ థ్రెడ్ని ఇంకా తిప్పాలి. ఇలా కంప్లీట్గా ఇది చుట్టుకునేంత వరకు ఈ థ్రెడ్ అనేది ఇలా పైకి ఉండాలి మనం తిప్పేటప్పుడు. వన్స్ మనం వదిలేటప్పుడు దీన్ని ఈ లాక్ నుంచి బయటికి తీసేస్తే సేమ్ అప్పుడు చుట్టుకుంటుంది. చూడండి ఇక అలా చుట్టుకుంటుంది. సో ఇంకా సరిపోలేదు, ఇంకొంచెం ఉంది. సేమ్ మళ్ళీ ఈ లాక్ నుంచి మనం పైకి లాగి మళ్ళీ మనమైతే చుట్టుకోవచ్చు ఒకసారి. ఇప్పుడు స్టిఫ్గా ఉంది, ఇది లాగుతుంది. ఇప్పుడు కంప్లీట్గా లాగుతుంది చూడండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏదైతే పిన్స్ తీసామో సేమ్ ఆ పిన్స్ మళ్ళీ పెట్టేయడమే. సో ఈ పిన్ ఎలా పెట్టాలంటే మనకు ఓపెన్ అయినప్పుడు ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇలా వచ్చి ఆగేలాగా దీనికి వచ్చి తగలాలి.
అలానే ఈ పైది వచ్చేసి ఇక్కడ ఆగాలి. సో అలా మనం ఇలా పెడితే అలా లాక్ అవుతుంది. సో పెట్టేటప్పుడు ఈ వైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో పెట్టేటప్పుడు దీనికి బటన్స్ లాగా ఉన్నాయి కదా, ఈ బటన్స్ అనేవి మనం ఈ బ్లాక్ పిన్ లోపల అయితే ఉండాలి. సో అలా ఒకటైతే బయటకు వచ్చింది. నేను దాని మళ్ళీ లోపలికి పెట్టేలా ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఈ బ్లాక్ పిన్ లోపల ఈ రెండిటి డాట్స్ అయితే ఉన్నాయి. సో మనం లాగినప్పుడు అవి ఎక్స్పాండ్ అవుతాయి చూడండి. అలా ఎక్స్పాండ్ అవ్వాలి. అప్పుడు మన ఇంజిన్ క్రాంక్ మెయిన్ షాఫ్ట్ని అయితే ఇప్పుడు రెండు పట్టుకుంటే అప్పుడు ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే 1-2 సార్లు చూసిన తర్వాత స్టార్ట్ చేయండి. ఆ స్ప్రింగ్ లోపల స్ప్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ప్రింగ్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా తీయండి. ఇలాంటి మరిన్ని సర్వీస్ వీడియోల కోసం అయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన రెగ్యులర్ కంటెంట్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము. ఖచ్చితంగా మన వీడియోని అయితే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.